My dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియో మీకు డైస్ సంబంధించి కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. In this video, I am going to explain some more problems regarding dice. Suppose one die is rolled. If one die is rolled, one die is rolled. Now, in this random experiment, what is the sample space? 1, 2, 3, 4, 5, 6. Okay. Now, suppose in this case, the problem is like this. When a die is rolled, what is the probability of getting a number 2? Probability of getting a number 2. So here number 2 is only at once. So n of a is equal to 1 only. Therefore here n of s is equal to 6. Therefore p of a is equal n of a by n of s. So 1 by 6. 1 by 6. సో ఎక్కడైనా సరే వన్ డై వేసినప్పుడు మనకి గెటింగ్ ఏ నెంబర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6 అన్నప్పుడు ఆన్సర్ 1 by 6. ఓకే, ఇంకా కొన్ని సందర్భాల్లో మనం 2 డైస్ వేసామనుకోండి. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, అయితే ఇక్కడ 2 డైస్ ఆర్ రోల్డ్ అన్నప్పుడు మనం మామూలుగా ఏమేమి వస్తాయండి మీకు? 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6, మన 2 తోటి 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, అలాగే 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, అలాగే 4 తోటి 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. కాబట్టి ఇక్కడ 2 డైస్ వేసినప్పుడు ఏం వస్తాయి అంటే 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6. Again 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. Next 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. Next 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. Next 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. So this is the sample space. Yes. అంటే ఇక్కడ మీకు n ఆఫ్ s అనేది టోటల్ 36, దాన్నే 6 స్క్వేర్ అంటారు. ఇందాక 1 డై వేసినప్పుడు 6, 1 డై వేసినప్పుడు 6 అంటే n ఆఫ్ s 6 అంటే 6 పవర్ 1. 2 డైస్ వేసినప్పుడు 6 స్క్వేర్, 3 డైస్ వేస్తే 6 క్యూబ్. సో వెన్ n డైస్ ఆర్ రోల్డ్, n of s is equal 6 power n.
n డైస్ వేస్తున్నప్పుడు n ఆఫ్ s అనేది మనకి n డైస్ వేస్తున్నప్పుడు n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ n, 6 పవర్ n. అదే n కాయిన్స్ వేస్తే 2 పవర్ n. ఇప్పుడు సపోజ్ మనం when 2 dice are rolled, probability of the getting sum 7 అన్నాడు అనుకోండి. మనం ఏం చేయాలి, ఇక్కడ 7 రావడానికి ఏమేమి ఉన్నాయి, 1 6, నెక్స్ట్ 2 5, నెక్స్ట్ 3 4, నెక్స్ట్ 4 3, నెక్స్ట్ 5 2, నెక్స్ట్ 6 1, 1 2 3 4 5 6 ఇలా అన్నీ కౌంట్ చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ విధంగా మనం నోట్ చేయటం చాలా కష్టం. అందువల్ల షార్ట్ ఫామ్లో మీకు 1 డై వేస్తే ఈజీనేనండి. ఇక 2 డైస్ 3 డైస్ వేసినప్పుడు షార్ట్ కట్టు అనేటువంటిది నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ నోట్ చేసుకోండి. వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, the number of ways of getting a total or sum, getting a total or sum or is, అంటే మనకి ఇక్కడ దీని నుంచి మనకి n ఆఫ్ ఏ ఎంత తెలుస్తుందండి, n ఆఫ్ ఎస్ తెలుస్తుంది. n ఆఫ్ ఎస్ ఆల్రెడీ 2 డైస్ వేసినప్పుడు ఏంటి 6 స్క్వేర్. ఇప్పుడు మనకు n ఆఫ్ ఏ కావాలి సమస్య అది. అందువల్ల n ఆఫ్ ఏకి మీకు 2 డైస్ వేసినప్పుడు when 2 dice are rolled, the number of ways of getting a total or sum r is, ఇక్కడ ఫస్ట్ వన్ r minus 1. if r అనేటువంటిది మనకి 2 to 7 రేంజ్, బిట్వీన్ 2 to 7. అలాగే 13 minus r if r belongs to 8 to 12, 8 to 12. ఇది ఎలా ఉపయోగపడుతుందో మీకు ఒక చిన్న ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫర్ సపోజ్ when 2 dice are rolled, when 2 dice are rolled, when 2 dice are rolled, probability of getting the sum on them is 6. ఇక్కడ 2 డైస్ వేసినప్పుడు సమ్ము 6 కావాలి, 2 డైస్ వేశారు కాబట్టి n ఆఫ్ s అనేది 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. ఇప్పుడు ఇక్కడ సమ్ అనేది 6 అంటే r వాల్యూ 6. r వాల్యూ 6 అంటే దేని మధ్య ఉందండి రేంజ్ 2 to 7లో, అంటే మనకి n ఆఫ్ ఏ వాల్యూ r minus 1. ఇప్పుడు ఈ r వాల్యూ 6 minus 1 5. therefore p of a is equal n of a by n of s. got answer 5/36. ఎక్కడైనా 2 డైస్ వేసినప్పుడు సింపుల్గా ఈ షార్ట్ కట్ నేర్చుకోండి. బిట్వీన్ 2 to 7 రేంజ్ అయినప్పుడు, అంటే r వాల్యూ 2 మొదలుకొని 7 వరకు ఉన్నట్లయితే దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. r minus 1 సింపుల్. సపోజ్ ఇక్కడ what is the, when 2 dice are rolled, what is the probability of getting the sum on them is sum 9. ఇక్కడ సమ్ 9 అన్నప్పుడు మనకు రేంజ్ ఏంటి 8 to 12 రేంజ్లో ఉంది. 9 అనేది 8 to 12 రేంజ్లో, అంటే 13 minus r. ఇక్కడ మనం ఇక్కడ నోట్ చేయాల్సినటువంటిది ఏంటి 13 minus r, అంటే 13 minus 9 ఈజ్ ఈక్వల్ 4. కాబట్టి ఇప్పుడు మనం 4/36 ఈజ్ ఈక్వల్ 1/9. ఆ రేంజ్ చూసుకోవాలి. ఒకటి ఫస్ట్ వన్ r minus 1 ఎప్పుడంటే r వాల్యూ 2 to 7 రేంజ్లో ఉంటే దాన్ని చక్కగా ఉపయోగించుకో. అలా కాకుండా 8 to 12 ఉన్నట్లయితే 13 minus r. అంటే మనకి సమ్ అనేటువంటిది మినిమం ఎంత అండి
2, ఎందుకంటే 1 + 1 ఫస్ట్ డై మీద 1, నెక్స్ట్ డై మీద 1 1 1 1 + 1 2, లాస్ట్లో 6 6 6 + 6 12. అంటే సమ్ అనేది రేంజ్ ఏంటి? 2 డేస్ వేసినప్పుడు 2 నుంచి 12 వరకు ఉంటుంది. ఆ 2 నుంచి 12 రేంజ్లో మనం 2 కేసెస్గా స్ప్లిట్ చేసుకున్నాం. ఏమేంటి? బిట్వీన్ 2 to 7 అన్నప్పుడు r-1 సింపుల్. కాబట్టి ఏదైనా సరే మీకు ఇచ్చిన క్వశ్చన్లో మీకు ఏది ఇచ్చినా కానీ చక్కగా ఉపయోగించుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం when 2 dice are rolled, the probability of getting the total 10 is, so total 10 అన్నాడు అంటే r వాల్యూ 10. r వాల్యూ 10 అంటే ఏ రేంజ్లో ఉందండి? మనకి 8 to 12 రేంజ్లో ఉంది. సో 8 to 12 రేంజ్లో ఉన్నప్పుడు ఏంటి? మనకి 13 - r అంటే 13 - 10 is equal to 3. కాబట్టి 3/36 is equal to 1/12. సో ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. సపోజ్ ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఈజ్ ఆడ్. ఇక్కడ సమ్ ఆడ్ అన్నప్పుడు సమ్ ఈజ్ ఆడ్. మామూలుగా సమ్ అనేటువంటిది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే సమ్ము ఇది 2 to 12. 2 to 12లో ఆడ్ నెంబర్స్ ఏమేంటో రాయండి. 3 రావచ్చు, 5, 7, 9, 11. ఓకే. సో ఇక్కడ ఈ రేంజ్లో 3, 5, 7 అనేది బిట్వీన్ 2 to మనకి 7 రేంజ్లో ఉంది. ఓకే. ఇది ఒకసారికి ఏమవుతుంది? మనకి 8 to 12 రేంజ్లో ఉంది. సో 2 to 7 రేంజ్లో ఉంది కాబట్టి దీని ఫార్ములా మనం ఏం రాస్తాం? r-1. ఇదేమో 13 - r రాస్తాం. 13 - r రాస్తాం. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ చూడండి, n(a) అయినప్పుడు మనకి ఇందులో ఏ సమ్ వచ్చినా కానీ ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి గెటింగ్ సమ్ 3 అంటే ఇక్కడ గెటింగ్ సమ్ 3, గెటింగ్ సమ్ 5, గెటింగ్ సమ్ 7 ఇలా. అంటే ఆ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. 3 - 1 ఎంత? 2 ప్లస్ 5 - 1 4 ప్లస్ 7 - 1 6. అలాగే 9 13 - 9 here 13 - 9 4 ప్లస్ 13 - 11 2. సో టోటల్ వచ్చేసరికి మీకు ఎంత అండి? 10 ప్లస్ 8 18. దెర్ఫోర్ మనకి n(s) 2 డైసే కదా, కాబట్టి 6² is equal to 36. కాబట్టి P(a) is equal n(a)/n(s) అంటే 18/36 is 18/36. సో ఇక్కడ 2 9s నెక్స్ట్ అయితే 18 1s 18 2s. సో ఈజ్ ఈక్వల్ టు 1/2. సపోజ్ ఈవెన్ నెంబర్ అడిగాడు అనుకో, సమ్ ఈవెన్ అయినప్పుడు మనకి సేమ్ ఆన్సర్ 1/2. ఎందుకంటే 1 - 1/2 సమ్ ఈవెన్ ప్లస్ సమ్ ఆడ్. ఇక్కడ సపోజ్ సమ్ ఈవెన్ అయినప్పుడు ఏమొస్తుందండి మనకి? సమ్ ఈవెన్ అయినప్పుడు సమ్ ఈజ్ ఈవెన్. ఓకే. అంటే 2 4 6 8 10 12. సో ఇది మనకి బిట్వీన్ 2 to 7 రేంజ్, ఇదేమో 8 to 12 రేంజ్. దీనికి వచ్చేసరికి మనకి r-1, ఇది వచ్చేసరికి 13 - r. అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకి n(a) ఏమొస్తుందండి? 2 - 1 1, 4 - 1 3, 6 - 1 5. తర్వాత 13 - 8 5, 13 - 10 ఎంత అండి? 3, 13 - 12 1. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి ఎంత వచ్చిందో? 18. సేమ్
Therefore, P of A is equal N of A by N of S is equal 18 by 36 is equal to 1 by 2. So, sum is odd anna, sum is even anna కానీ 1 by 2. ఇక 2 డైస్ వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, when 2 dice are rolled, the number of ways of getting a sum లేదా టోటల్, సమ్ ఆర్ టోటల్ ఆర్ లేదా కే అనుకోవచ్చు. ఓకే, కే అనుకున్నట్లయితే కే -1 13 - కే, మనం కే అనుకున్నట్లయితే కే -1 13 - కే కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి 2 డైస్ వేసినప్పుడు ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి, 2 to 7 రేంజ్లో R-1. ఓకే, అదే 8 to 12 రేంజ్లో మనకి 13 - R. ఓకే, ఇక్కడ మనకి అనదర్ క్వశ్చన్. ఇక్కడ 2 డైస్ వేస్తే మనం నేర్చుకున్నామండి. మరి ఇప్పుడు 3 డైస్ వేసినప్పుడు ఏంటి? మరి 3 డైస్ వేస్తే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? 3 డైస్ మీద 1 1 1 పడవచ్చుగా, అప్పుడు 3 మ్యాక్సిమం 18. సో 3 to 18. కాబట్టి ఇక్కడ మీకు ఈజీగా when 3 dice are rolled అన్నప్పుడు, when 3 dice are rolled, the number of ways of getting a total or sum R is R-1 seat. ఇక్కడ 3 to 8, 20 - R seat, ఇక్కడ 13 to 18. 3 to 8 రేంజ్లో R-1 సీట్, 13 to 18 రేంజ్లో 20 - R సీటు. అలా కాకుండా మనకి డైరెక్ట్గా 25 వస్తుంది. R is equal 9R-12 is equal 27 if R is equal 10R-11. జనరల్గా ఈ రెండిట్లో ఇస్తుంటాడండి. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా సమ్ 9 అన్నాడు అనుకోండి. when 3 dice are rolled, the probability of the sum on them is 9 అన్నాడు. 9 అంటే ఏంటండి? డైరెక్ట్ 25. కాబట్టి 25/6³ అంటే 25/216. సపోజ్ సమ్ 12 ఉన్నాడు అనుకో, 9 అయినా 12 అయినా ఎన్ ఆఫ్ ఏ అనేది 25. 9 లేదా 12 సమ్ అనేది డైరెక్ట్గా 9 లేదా 12 అయినప్పుడు డైరెక్ట్గా ఎన్ ఆఫ్ ఏ అనేది 25. 10 or 11 అన్నప్పుడు when 3 dice are rolled, what is the probability of getting the total or sum on them is 10. సమ్ 10 అన్నప్పుడు అప్పుడు ఎన్ ఆఫ్ ఎంత? 27/6³. సపోజ్ సమ్ 11, 3 డైస్ వేసినప్పుడు సమ్ 11 రావడానికి ప్రాబిలిటీ ఏంటి? కాబట్టి 27. కాబట్టి ఇవి డైరెక్ట్ కేసెస్ అంటే ఇవన్నీ షార్ట్ కట్స్ అండి. ఒరిజినల్గా మనం చేయాలంటే 3 డేస్ మొత్తం వేసుకోవాలి. 6³ వస్తాయి కదా, 216 వస్తాయి ఎన్ఆఫ్ఎస్. అన్ని వేడు కష్టం కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఎలా చేయాలి డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ 3 వేసినప్పుడు 3 డైస్ అనేటువంటిది వేసినప్పుడు దాని యొక్క టోటల్ రేంజ్ ఎంత ఉంటుందంటే 3 to 18 ఉంటుంది. డైరెక్ట్గా 3 డైస్ వేసినప్పుడు టోటల్ రేంజ్ 3 to 18 ఉంటుంది. ఓకే, ఈ 3 to 18లో మనం 3 to 8 ఒక రేంజ్, 13 to 18 ఒక రేంజ్. ఓకే, అంటే ఈ మధ్యలో ఏం మిగిలిపోయినాయి? 9, 10, 11, 12. 9, 10, 11, 12. ఇప్పుడు 9 లేదా 12 అయినప్పుడు డైరెక్ట్గా 25. సమ్ అనేది 9 లేదా సమ్ అనేది 9 కానీ 12 కానీ అనేప్పుడు డైరెక్ట్గా 25 రాసుకోండి ఎన్ఆఫ్ఏ. అలా కాకుండా సమ్ అనేది 10 or 11 అన్నప్పుడు డైరెక్ట్గా 27 నోట్ చేసుకోండి.
ఇప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు సమ్ అనేది అదర్ దాన్ ఏ అయినప్పుడు ఎలాగూ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం when 3 dice are rolled, what is the probability of getting the sum on them is 7. Sum on them is 7. అంటే ఇక్కడ r వాల్యూ 7. అంటే ఈ 7 అనేది దేని మధ్య ఉంటుందండి రేంజ్ 3 to 18. అంటే 3 to 8 ఉన్నప్పుడు 3 to 8 అన్నప్పుడు n ఆఫ్ ఏంటి r minus 1 c2. r minus 1 c2. అంటే r ఎంత 7 7 minus 1 ఎంత 6 6 ఇంటూ అంటే 6 into 5 by 2 into 1 is equal to 15. n of a value 15. Therefore p of a is equal n of a by n of s. సో ఈ విధంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అఫ్ కోర్స్ దీన్ని మనం సింప్లిఫై చేస్తామండి, కానీ ఎలా తెలుసుకోవాలనే దానికి ఇక్కడ దీన్ని ఫైనల్గా ఆన్సరు ఇక్కడ 5 into 3, ఇక్కడ 6 into 6 3 ones 3 twos. ఓకే, అప్పుడు 5 by 72. 5 by 72. Suppose when 3 dice are rolled, what is the probability of getting the sum on them is 4 అన్నాడు అనుకోండి. 4 అన్నాడు. 4 అంటే 3 to 8 రేంజే కదా. అంటే r వాల్యూ 4 అయినప్పుడు r వాల్యూ 4 అయినప్పుడు ఏమొస్తుంది 4 minus 1 అంటే 3c2 అంటే 3c2 అంటే 3c1 is equal to 3 అంటే ఇక్కడ మీకు ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఆన్సర్ అప్పుడు 1/72. కాబట్టి ఈ రేంజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ అందర్ క్వశ్చన్ సపోజ్ when 3 dice are rolled అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తెలుసు n of s అనేది, కానీ n of a ఎంత అది మెయిన్ ఇంపార్టెంట్. సపోజ్ when 3 dice are rolled what is the probability of getting the sum on them is 17. సమ్ ఈజ్ 17. అంటే ఈ 17 దేని రేంజ్ ఉందండి మనకి 13 to 18 రేంజ్లో ఉంది. ఓకే, 13 to 18 అంటే 13 to 18 రేంజ్ ఉన్నప్పుడు ఏంటి మనకి 20 minus r c2. ఓకే, n of a. కాబట్టి ఇక్కడ r వాల్యూ ఎంత 17. కాబట్టి 20 minus 17 3c2 is equal to 3. కాబట్టి ఆన్సర్ అప్పుడు p of a is equal n of a by n of s. Same 3 by 6 into 6. So 3 ones 3 twos is equal to 1/72. ఎక్కడ ఇబ్బంది లేదండి. ఇక్కడ మీరు ఈ 2 డైస్ వేసినప్పుడు రేంజ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. బిట్వీన్ 3 to 8 మధ్య ఉన్నట్లయితే 3 లేదా 4 3 నుంచి 8 వరకు ఉన్నట్లయితే r minus 1 c2 గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా 13 to 18 ఉన్నట్లయితే 20 minus r c2. అలా కాకుండా డైరెక్ట్గా 9 లేదా 12 అడిగితే సమ్ అనేది 9 లేదా 12 అడిగి r is equal 9 or 12 అయినప్పుడు డైరెక్ట్గా మనకి n of a వాల్యూ 25. 10 or 11 అయినట్లయితే n of a వాల్యూ 27. 3 to 8 రేంజ్ ఉన్నట్లయితే r minus 1 c2. 13 to 18 రేంజ్ ఉన్నట్లయితే మనకి 20 minus r c2. కాబట్టి ఎక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనకి ఈ 2 డైస్ అయినా 3 డైస్ అయినా కానీ ఇది షార్ట్ కట్ అండి. ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే కొన్ని సందర్భాల్లో 2 మిక్స్ చేసి కూడా అడగవచ్చు. when 3 dice are rolled
when 3 dice are rolled, probability of getting the sum is either 6 or some 30 లేదా 15. ఓకే, ఫస్ట్ 6కి ఏంటి ఇక్కడ 3 to 8 రేంజ్ కదా, కాబట్టి R-1 సీట్. ఇది మనకి రేంజ్ 13 to 18 అంటే 20 - R సీట్. సో ఇక్కడ R వాల్యూ 6 అంటే 6 - 1 5 సీటు ప్లస్ 15 20 - 15 5 సీటు. సో ఇక్కడ 5 సీటు అంటే 10 + 10 = 20. ఇలా కూడా రాసుకోవచ్చు. కాబట్టి 20/n/a 20 అంటే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఎక్కువగా ఈ 2 డైస్ 3 డైస్ ఇచ్చినప్పుడు సమ్ అనేటువంటిది ఏదైనా అడిగినప్పుడు జాగ్రత్తగా మనం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎలా ఇస్తారంటే, when 2 dice are rolled, the probability of the sum of the digits, ఇక్కడ క్వశ్చన్ అనేది the probability of the sum of the digits on their faces to be greater than or equal to 15 అన్నాడు అనుకోండి. when 3 dice are rolled, ఓకే, 3 డైస్ వేసినప్పుడు సమ్ అనేది మనకి 16 > 16 అంటే ఏంటి, సమ్ 16 కావచ్చు, 17, 18. సో ఈ మూడు కూడా రేంజ్ ఏదైనా ఉంది 13 to 18 రేంజ్. కాబట్టి 13 to 18 రేంజ్ కాబట్టి ఇక్కడ మనకు యూజ్ చేసే ఫార్ములా 20 - R సీటు. సో 20 - 16 అంటే 4 అంటే 4 సీటు ప్లస్ 3 సీటు ప్లస్ 2 సీటు. ఇది n/a. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 4 సీటు అంటే 6, 3 సీటు అంటే 3, 2 సీటు అంటే 1, టోటల్ 10. సో మనకి ఈ విధంగా n/a వస్తుంది. సపోజ్ సమ్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఇదే సమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. మనకి మ్యాక్సిమం ఏంటండి, మ్యాక్సిమం మనకి 3 to 18 అవునా. ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 అంటే 3 నుంచి 16 వరకు కనుక్కోవాలి. చాలా కష్టం. అంటే కష్టమని కాదు, మనం ఫార్ములాలు వేసుకోవచ్చు. అన్ని కేసులు చేసుకోవడం కంటే దానికి కాంప్లిమెంటరీ ఈవెంట్ తీసుకోండి సింపుల్గా. అంటే మనకి సాధ్యమంత వరకు ఈజీగా ఉండే విధంగా చూసుకోండి. సపోజ్ P(x) ≤ 16 అన్నాం అంటే దీని ఏం రాసుకోవచ్చు సింపుల్గా 1 - x greater than or equal to 17. మన టోటల్ 3 to 18 అండి. నాకు 16 వరకు కావాలి అంటే ఇంక మిగిలిపోయింది 17, 18 కదా. అంటే ఆ కేసు సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుందిగా, సింపుల్. అందువల్ల 17, 18 అంతే, ఓన్లీ 2 కేసెస్. అంటే 20 - R సీటు, 20 - R సీటు అంటే 1 - 20 - 17 3 సీటు ప్లస్ 2 సీటు. 3 సీటు అంటే 3, 2 సీటు అంటే 1. ఓకే, సో 1 ఓకే. ఇక్కడ మీరు ప్రాబిలిటీ డైరెక్ట్గా ప్రాబిలిటీ కాబట్టి ఇక్కడ 4. సో 1 - 4/6 1 - 4/6 కాబట్టి 1 - 4/6 డైరెక్ట్గా ప్రాబిలిటీ మనం కనుక్కోవచ్చు. అంటే ఎక్కడైనా కాంప్లిమెంటరీ ఈవెంట్ ఎప్పుడు తీసుకోవాలనే దానికి మీకు చూసుకోండి. కనుక్కోవడం కష్టంగా ఉందా ఈజీగా ఉంటుందని మీ ఇష్టం. సపోజ్ నేను when 3 dice are rolled, what is the probability of getting sum is greater than or equal to 4 అన్నాను. greater than or equal to 4 అన్నాను. greater than or equal to 4 అన్నప్పుడు ఎక్కడి నుంచి 4 నుంచి 18 వరకు రాయాలి, అన్నీ కనుక్కోవాలి. అదే కాంప్లిమెంటరీ ఈవెంట్ తీసుకున్నట్లయితే ఏమొస్తుంది, ఇప్పుడు మనకి మామూలుగా ఎక్కడి నుంచి 3, 4 అక్కడి నుంచి కదా. అంటే ఇప్పుడు ఈ కేసెస్ అన్నీ కావాలి.
ఈ ఒక్కటి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్దుగా, అంటే 1 మైనస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 డైరెక్ట్గా దాని ప్రాబిలిటీ 3 రావడానికి మనకి r-1c2 కదా. సో డైరెక్ట్గా r-1c2 అంటే 1 మైనస్ ఇక్కడ మనకి r-1c2 ఇది n ఆఫ్ ఏ బై మనకి 6 క్యూబ్. సో r-1 2c2 అంటే 1. సో 1/6 1-1/6. సో కాంప్లిమెంటరీ ఈవెంట్ ఎప్పుడు యూజ్ చేయాలనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సపోజ్ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అన్నాడు. ఎస్ ఉపయోగించుకోండి, ఎందుకంటే 15, 16, 17, 18 4 కదా. సమ్ అనేది 15, 16, 17, 18 4 కదా, ఈజీగా ఉంటుంది. అలా కాదు సమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 15 అంటే అప్పుడు కాంప్లిమెంటరీ యూజ్ చేసుకోండి. అంటే మిగిలిపోయింది 1 - 16 సమ్ 17, 18 3 ఈజీ కదా. కాబట్టి మీరు ఇచ్చిన క్వశ్చన్ బట్టి చూడండి. వన్స్ అగైన్ మీకు క్లారిటీ ఇస్తున్నాను. 3 డైస్ వేసినప్పుడు ముందుగా ఫస్ట్ రేంజ్ అనేది 3 నుంచి 18 వరకు ఉంటుంది. ఈ 3 నుంచి 18లో కొన్ని కేసెస్గా స్ప్లిట్ చేసాం. ఫస్ట్ బిట్వీన్ 3 to 8 ఉన్నప్పుడు రేంజ్ అనేది బిట్వీన్ 3 to 8 ఉన్నప్పుడు r-1c2, 13 to 8 ఉన్నప్పుడు 13 to 18 ఉన్నప్పుడు 20-r-c2. అలా కాకుండా సమ్ అనేది డైరెక్ట్గా 9 లేదా 12 అయినప్పుడు 25 n ఆఫ్ ఏ. ఎనీ ఫేవరబుల్ కేసెస్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ n ఆఫ్ ఎస్ 6 అది ఫిక్స్డ్, 3 డేస్ ఆర్ రోల్డ్. కాబట్టి నెక్స్ట్ సపోజ్ సమ్ అనేది 10 or 11 అయినప్పుడు 27 డైరెక్ట్గా. సో ఈ 4 కేసులు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు కాంప్లిమెంట్ ఈవెంట్ ఉపయోగించాలి. సపోజ్ నాకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే మనం 6 నుంచి 18 వరకు రాయాలి, చాలా కష్టం. అందువల్ల చక్కగా 1 మైనస్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 రాసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? 3, 4, 5 కదా. 3, 4, 5 కదా. ఎందుకంటే దాని పాసిబిలిటీ ఏంటి 3 నుంచి, కాబట్టి ఓన్లీ 3, 4, 5 ఈజీగా అయిపోద్ది. కాబట్టి కాంప్లిమెంటరీ ఈవెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలనేది కూడా తెలుసుకోవాలండి, మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి సాధ్యంత వరకు ఎక్కడైనా 2 డేస్ లేదా 3 డేస్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే బిట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి వీడియోలో ఏంటంటే ఫస్ట్ జస్ట్ ఓవరాల్గా మీకు ఇదిగో సింపుల్గా ఈ విధంగా ఇస్తే షార్ట్ కట్ చేసుకోండి అని చెప్తున్నాను. తర్వాత ఈ నెక్స్ట్ వీడియోలో కూడా మనం ప్లేయింగ్ కార్డ్స్ గురించి చెప్తాము. ఆ నెక్స్ట్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ గురించి చెప్తాం. సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడు అనే దాన్ని మనం ఒక వీడియోలో రూపొందిస్తాం. ఓకే. సో ఈ 2 డేస్ కానీ 3 డేస్ వేసినప్పుడు ఈ రేంజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 డేస్ వేసినప్పుడు r-1 ఎట్లా 2 to 7 రేంజ్ అయితే r-1, 13 - r అనేది 8 to 12 అయినప్పుడు 2 డేస్ వేసినప్పుడు 2 to 7 రేంజ్ కనుక్కుంటే r-1. అలా కాకుండా 8 to 12 రేంజ్ కనుక్కున్నట్లయితే 13 - r. ఇది డైరెక్ట్ r-1, 13 - r. 3 డేస్ వేసినప్పుడే 4 కేసెస్. 3 to 8 ఉన్నప్పుడు r-1c2, 13 to 18 ఉన్నప్పుడు 20 - r-c2. లేదా డైరెక్ట్గా సమ్ అనేది 9 or 12 ఉన్నప్పుడు డైరెక్ట్గా n ఆఫ్ ఏ 25. ఓకే. లేదు డైరెక్ట్గా సమ్ అనేది 10 or 11 అయినప్పుడు డైరెక్ట్గా 27. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీరు మరికొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూడగలరు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇతరులు కూడా ఈ వీడియో నచ్చుతుందని మీరు భావించినట్లయితే దయచేసి నా ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.